మనము రేసిజం అంటూ ఉంటాం కదా. అంటే పరాయి దేశానికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరన్నా హేళన చేసినా, మన గురించి చెడుగా మాట్లాడినా, లేకపోతే మనల్ని గెట్ అవుట్ అన్నా, ఇంకేదన్నా అన్నా మనం ఏమంటామంటే, వాళ్ళకు మనం అంటే పడట్లేదు, మనల్ని చులకనగా చూస్తారు, మనం రేసిజం అంటూ ఉంటాం కదా. కానీ కొంతమంది ప్రవర్తన వాళ్ళకి మనమంటే అసహ్యం కలిగేలాగా చేసింది అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది అమెరికా సంగతి పక్కన పెట్టండి. అమెరికానా, యూరోప్, ఆస్ట్రేలియానా, అక్కడికి వెళ్ళేసి మనం మనల్ని ఏదో అంటున్నారు, ఇండియన్స్ థర్డ్ వరల్డ్ సిటీ నుంచి వచ్చారని, లేకపోతే వాళ్ళకి సివిక్ సెన్స్ లేదని అదని అంటున్నారంట కదా. మన దేశంలోనే, మన ఊర్లలోనే, మన స్ట్రీట్స్లోనే యువతల పక్క స్ట్రీట్ ఓడికి అవతల పక్క స్ట్రీట్ ఓడికి పడదు. నాకు గుర్తు, నా చిన్నప్పుడు అవతల పక్క స్ట్రీట్లో వాళ్ళు ఈ స్ట్రీట్లోకి వస్తే కొట్టి పంపించటాలు. అప్పట్లో ఈ సినిమా ఒక జమానాలో, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ బట్ లాంగ్ బ్యాక్ నా చిన్నప్పుడు వాళ్ళని వీళ్ళు కొట్టి పంపించటాలు, వీళ్ళని వాళ్ళు కొట్టి పంపించాలి, వాళ్ళంటే పడదు వీళ్ళని. అంటే ఆ కల్చర్ అనేది మనం అడాప్ట్ చేసేసుకున్నాం అనమాట. అంటే మనం పర్టిక్యులర్ అనుకున్న, ఇప్పుడు మన స్ట్రీట్లో వాళ్ళు, లేకపోతే మనం కులం వాళ్ళు, లేకపోతే మన ప్రాంతం వాళ్ళు, ఇలాంటివన్నీ మనం అడాప్ట్ చేసేసుకొని మనం వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న కల్చర్తో పాటు మనం మింగిల్ అవ్వకుండా మన కల్చర్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఉండాల్సిన దానికన్నా మితిమీరిపోయి మనల్ని రేసిజం చూపించారు, మనల్ని ఇట్లా అన్నారు, మనల్ని థర్డ్ వరల్డ్ అని అన్నారు, ఇంకోటి అన్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను పర్టికులర్గా ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఒక 2-3 వీడియోస్ చూపిస్తా. అసలు ఇది కరెక్టా కాదా అనేది మీకే అర్థమైపోతుంది. అమెరికాలో రోజు రోజుకి మనం అంటే హేట్రేడ్ ఎందుకు పెరుగుతుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను డ్యాన్సులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం అంటే హేట్ కలగడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ వినాయక చవితి డ్యాన్సుల దగ్గర మొదలైంది. తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది, పోలీస్ యాక్టివ్ సీన్ జరుగుతుంటే డ్యాన్స్ వేసి రికార్డ్ చేసుకుని ఇన్స్టాలో పెట్టుకుంది. అసలు అది కరెక్టేనా? మీరు ఆలోచించండి. ఓకే, సో వీటన్నిటి గురించి పర్టికులర్ వీడియోలు చెప్తా. మీకు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంటంటే జస్ట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కోసం నేను క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే మనం అంటుంటాం కదా, రేసిజం, మనల్ని అట్లా అంటారు, ఇట్లా అంటారు అని. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని ఎందుకు అంటారండి? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు అమెరికాకి ఇవాళ కొత్తగా వెళ్ళట్లేదు, దగ్గర 40-50 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఓకే, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వెళ్ళినవేం కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో వెళ్తున్నవే. మరి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. జనరల్ రేసిజం అనేది ప్రతి దేశంలో, ప్రతి చోట, ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ వై వరల్డ్ హేట్ ఇండియన్ అనేది రీసెంట్గా లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి విపరీతంగా, అసలు ఈ 1.5 ఇయర్లో అయితే ఇంకా ఈ యూట్యూబర్స్ మన చేసేటువంటివన్నీ బయటపెట్టిన తర్వాత ఇంకా పెరిగిపోయినాయి. సో ఇంకా ఇలానే చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా ఇక మరి కొత్త వీసాల రూల్స్ ఆల్రెడీ ఇప్పుడే కొత్త వాళ్ళు రాకుండా అయిపోయింది. ఎన్ని వీసా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, కొత్తగా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? సో అంత కఠినం అయిపోయినాయి. ఇంకా స్ట్రిక్ట్ చేస్తే ఇంకప్పుడు ఇంకెవరు రావటానికి ఉండదు. ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండటానికి ఉండదు. ఉన్నోళ్ళం మెదలుకోకుండా మన పని ఏదో మనం చేసుకోకుండా ఎక్కడొక్కడ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇది బయట పెట్టుకోవటం, అది వాళ్ళకి దొరకటం, దాన్ని పబ్లిక్ చేయటం. సో అలాంటివి ఒక 3 ఇన్సిడెంట్స్ నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలీస్ యాక్టివ్ సీన్ మీ అందరికీ తెలుసు కదా. అమెరికాలో పోలీస్ యాక్టివ్ సీన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అసలు టక్కన వచ్చేస్తారు పోలీసులు. వితిన్ సెకండ్స్లో అందరు దారిస్తారు పోలీసు వాళ్ళకి. ఓకే, అక్కడ కార్లు ఆగి ఉన్నాయి అంటే, ఇప్పుడు ఏ మెక్డొనాల్డ్స్లో లంచ్కి వెళ్ళాడంటే ఆ లైట్లు ఉంటాయి చూసారా పైన, ఆపేసి వెళ్తారు. లైట్లు ఆన్లో పెట్టి వెళ్ళరు. ఎప్పుడైనా కానీ ఒక పోలీస్ కానీ, ఒక అంబులెన్స్ కానీ పైన లైట్లు వెలుగుతూ ఉన్నాయంటే అదొక యాక్టివ్ సీన్. అంటే అక్కడ వాళ్ళు ఏదో ఒక ఎమర్జెన్సీ అటెండ్ అవుతున్నారు అన్నమాట. ఏదన్నా అవ్వచ్చు, అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఏమైనా కింద పడిపోయి ఉండొచ్చు, లేకపోతే బైక్ని కారు గుద్దుండొచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీలోనే అలా పెడతారు. డాన్స్ రీల్స్ షోకు మన వాళ్ళకి ఇక మీకు తెలియదే ఉంది. కానీ దెర్ ఈజ్ ఏ ప్లేస్ అండ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే, Sama
చూసారా వెనక పోలీస్ కార్లు లైట్లు వెలుగుతున్నాయి కదా, అంటే అది ఎమర్జెన్సీ కావచ్చు, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు, అంబులెన్స్ కోసం వెయిట్ చూస్తుండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదొక యాక్టివ్ సీన్ అనమాట. యాక్టివ్ సీన్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఇలా డ్యాన్స్ చేయడం అనేది, ఇంకా దాంట్లో కామెంట్స్ కింద ఏంటంటే పోలీసు వాళ్ళు నా డ్యాన్స్ని ఎప్రిషియేట్ చేస్తారు. చేయగా ఏమంటారు, నీ ముందుకు వచ్చి నీ డ్యాన్స్ ఎప్రిషియేట్ చేస్తారేమో కానీ పక్కకి వెళ్ళి ఏమనుకుంటారు మన గురించి, అదొకటి ఆలోచించండి. ఈ ఒక్క కామెంట్ కాదు కదా, వాళ్ళు చెప్పిన కింద కామెంట్లు ఉంటే చూసారా, అక్కడే అసలు ప్రాబ్లం. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, డ్యాన్స్ వేసుకోవడం మీ పర్సనల్, ఇల్లీగల్ కాదు, లీగలే, మీ ఇష్టం. మీరు రోడ్డు మీద వేసుకోండి, ఇంట్లో వేసుకోండి, ఎక్కడైనా వేసుకోండి. కానీ మీరు రోడ్డు మీద డ్యాన్స్ వేసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు చూసారా, సోషల్ మీడియాలో సమ్వాట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, కింద కామెంట్లు వస్తే చూసారా, అక్కడే మన గురించి చాలా చండాలంగా నీట్గా పద్ధతిగా తిడతారనమాట. ఓకే, సో ఇంకొక ఆమె డ్యాన్స్ చూపిస్తా. కోస్ట్కోలో ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ అని పెట్టుకొని డ్యాన్స్ ఇస్తుంది అనమాట. కాలిఫోర్నియా కోస్ట్కో అది. సో అక్కడ జనాలంతా తిరుగుతూ ఉంటే డ్యాన్స్ ఇస్తుంది. వాళ్ళు పెట్టిన పాటలు నేను తీసేసాను యాక్చువల్గా, ఎందుకంటే మనకు యూట్యూబ్లో కాపీరైట్ పడుతుంది. సో మామూలుగా ఏదో జస్ట్ ఆడియో యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా వాళ్ళ పాటలు వేరు, వాళ్ళు ఏంటంటే రియల్ పాటలు పెట్టేసుకొని డ్యాన్స్ వేస్తున్నారు. సో చూడండి ఒకసారి. కోస్ట్కోలో జనాలు ఇట్లా వెళ్తూ ఉంటే, మరి ఎలా చేశారో నాకైతే తెలియదు కానీ ఆ ఖాళీలు పూరించులాగా ఆ పాట మీరు పూరించుకోండి, ఎందుకంటే పాట మొత్తం పెడితే నాకు కాపీరైట్ పడుతుంది యూట్యూబ్లో. సో అది కోస్ట్కోలో అది చాలాసేపు ఉంది ఆ రీలు, నేను కొంచెమే పెట్టాయి, ఎందుకంటే మనకి వీడియో లెంగ్త్ టైం వేస్ట్ ఎందుకు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవ్వాలని. మరి అక్కడ వెళ్ళే వాళ్ళు అమెరికన్స్ ఉంటారు, తర్వాత చాలామంది ఉంటారు కదా దేశాల వాళ్ళు, వాళ్ళందరూ ఏమనుకుంటారు చూసి, వీళ్ళకి డ్యాన్స్ వేయడానికి ప్లేసే దొరకలేదా అనుకుంటారు అనమాట. ఓకే, ఈ రెండు చూస్తే మీకు అర్థమైపోయింటాను, అంటే మనల్ని ప్రపంచం ఎందుకు హేట్ చేస్తుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఇంకొక వీడియో చూపిస్తా మీకు. యాక్చువల్గా ఇది మాత్రం ఇంకా ఇది వరస్ట్ అనమాట, ఇంకా పిక్స్ నెక్స్ట్ లెవెల్కి. అంటే సారా గొంజాలెస్ తెలుసు కదా, ఆమె కన్నా ముందు ఈమె కేలీ క్యాంబెల్ అనేసి, ఈమె కూడా ఇట్లానే జనరల్గా యూట్యూబరు. సో ఈమె ఉన్న ఇంకొక అతను ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన గురించి H1B ఫస్ట్ చాలా రోజుల క్రితము H1B గురించి మాట్లాడినటువంటి, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మాట్లాడింది ఈమె ఒక వీడియోలో. తర్వాత బిల్లులు పెట్టడాలు ఇవన్నీ జరిగినాయి కదా, సో అక్కడి నుంచే కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయిందనమాట. సో ఇప్పుడు ఆమె ఒక ఫేస్బుక్లోంచి ఒక పోస్ట్ తీసుకుంది. ఆ పోస్ట్లో ఏంటంటే, మన ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అని ప్రపంచం మొత్తం ఎక్కడున్నా సరే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళ దేశంలో ఉంటూ వాళ్ళ దేశంలో కంటే మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం రండి అని అంటే ఎవరికైనా కాలుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మా దేశంలో ఉంటూ మా దేశం కన్నా బాగా సెలబ్రేట్ చేసుకుంటా అని పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఒకసారి చూడండి. ఆమె చాలా చక్కగా నీట్గా రెస్పెక్టబుల్గా మాట్లాడింది. ఆమె అసలు ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా తిట్టింది కూడా లేదు. ఆమె ఏం చెప్తుందంటే, ఇది కరెక్ట్ కాదు, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మా దేశం వచ్చి మా జాబులు చేసుకుంటా, మా దగ్గర ఉంటా, మా అమెరికన్ లైఫ్ స్టైల్ మీరు అనుభవించుకుంటా, అమెరికా కన్నా బాగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనేది కరెక్ట్ కాదు కదా అంటుంది. ఒకసారి వీడియో చూడండి, చూసాక మనం మాట్లాడదాం. Flyer that's going around Prosper and Salina right now, and it has not really anything to do with the event itself, but it's the way that it's advertised that just rubs me the wrong way. So on August 15th, there's going to be a planned Indian Independence Day, and they're inviting a lot of Indians and the Indian nonprofits that are in the area. And in the caption it says, "Come celebrate Indian Independence Day in Frisco. It's way better than American Independence Day." And I just want to say this, if you're coming to America and you're going to have your own little festivals and celebrations, and then you want to say it's better than one of the holidays that's meant to celebrate the country that you're living in, then you probably just need to go back to where you came from. And I know that probably sounds harsh, but at the end of the day, this is the clear example of the opposite of assimilation, which is the one thing we're asking these people to do. Am I grouping in every single person in the entire community into this? No. But it's things like this
which is why people get so frustrated. You don't get to come into the country and say that your holidays and your celebrations and your ethnicity and your religion and all of this is better than the country you fled to. It probably wouldn't even be worth my time if you had just left that comment out to begin with. But this is the opposite of assimilation. And this is about to apply to any country, so listen carefully. If you are going to flee any country, any culture, any religion that you did not want to be around, yet you want to come here and then say that the original culture that you came from is better, and all of the issues and the problems that you faced in your original country were better, then go back. And this is the most constant reoccurring question we have. If you come from a different place and you say that place is awful and that is why you come to America, and then once you're in America, you brag about your culture, you brag about your country. సో యాక్చువల్గా ఇదైతే 100% కరెక్ట్ కాదు. అది ఆ పోస్ట్ ఎవరు పెట్టారు ఏంటో నాకు సంబంధం లేదు కానీ, సో యాక్చువల్గా ఆమె వీడియో చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు వీడియో చేయాలనిపించి చేస్తున్నా. ఇది యుఎస్ అనే కాదు, ఎక్కడైనా సరే యుఎస్లో ఉంటున్నారు, యుఎస్ జీతాలు తీసుకుంటున్నారు, యుఎస్లో ఇల్లులు కొనుక్కుంటున్నారు, యుఎస్లో మంచిగా అక్కడ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు, అక్కడ కార్లు ఎంజాయ్ చేస్తున్నారు, పొల్యూషన్ ఫ్రీ లైఫ్ అనుభవిస్తున్నారు. $60,000, $150,000, $300,000 డబ్బులు మిగిల్చుకోవటాలు, 2 ఇల్లు 4 ఇల్లులు కొనుక్కోటాలు, ఇండియాలో స్థలాలు పొలాలు కొనుక్కోటారు. దానికి అమెరికా కావాలి. కానీ మరి ఇలా అంటే వాళ్ళకి కాలుతుంది కదా, ఎవరికైనా కాలుతుంది. మన దేశంలోకి వచ్చి మన ప్రాంతంలోకి వచ్చి వేరే దేశం వాడు కనుక ఇలా మాట్లాడితే, ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చి మన ఇండియాలో ఇలా అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా కాలుతుంది. ఏమవుతుంది ఇప్పుడు దీనివల్ల ఇంకా కొంచెం హేట్రేడ్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది పరిస్థితి. మొత్తానికి ఆ పర్టికులర్ 3 వీడియోలు మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఆ రోజు రోజుకి మన మీద అసహ్యం పెంచుకునేలాగా మనమే బిహేవ్ చేస్తున్నామా అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎవరిని పర్టికులర్గా పాయింట్అవుట్ చేయడం నేను వీడియో అయితే చేయలేదు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్లలో అయితే మెన్షన్ చేయండి. వీసాల మీద ఉన్న వాళ్ళు ఓకే, రేపు పొద్దున వీసా ఎక్స్టెన్షన్ లేకపోతే వెళ్ళిపోతారు. కానీ మన వాళ్ళు కొన్ని లక్షల మంది గ్రీన్ కార్డుల మీద ఉన్నవాళ్ళు, పాస్పోర్ట్ల మీద ఉన్నవాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు ఇండియాకి పోరు, వాళ్ళ లైఫ్ అంతా అక్కడే ఉంటారు. ఒక్క యుఎస్ అనే కాదు, యూకేలో అయినా అంతే, కెనడాలో అయినా అంతే, ఆస్ట్రేలియాలో అయినా అంతే. ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి మంచి లైఫ్ లీడ్ చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇలాంటివి దీనివల్ల ఏంటంటే వాళ్ళని కూడా అలాగే చూస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్తాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.